పిలిచింది ఎవరైంది రమ్మన్నాడు అని చూస్తుంటారు కదా. అంటే నేల మీద నిలబడ్డని యేసుప్రభు ఉన్నప్పుడు నిన్ను నడమన్నప్పుడు నడుతుంటే ఆయన నిలబడినప్పుడు నిలబడలేవా? ఎదుటిన్నాక రక్షించాయని యేసుప్రభు ఎదుటిన్నాక, ఎందుకంటే వెంటనే గాలి వచ్చేపట్టుకట అమ్మని మునిగిపోతానని. చూసారా? అల్ప విశ్వాసి అల్ప విశ్వాసంతో వద్దు, విశ్వాసులారా విశ్వాసము కలిగి ఉండాలి. అందుకు అంటున్నమాట, అల్ప విశ్వాసముతో ఒకవేళ పేతురున్నా విశ్వాసం కలిగిన నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తనను కాపాడిన వాడిగా ఉన్నాడు. ఈయనంటున్నమాట, నన్ను పశువుని తెలుసుకుంటున్నా ప్రభు, ఎక్కడ దాగలేను ప్రభు, ఎక్కడ ఉండలేను ప్రభు, ఏ చోటునున్నా కానీ ప్రభు చూచొచ్చున నీ నేత్రములు ప్రభు, ముందు ఎవరు కూడా దాగలేను. హల్లెలూయా. కూర్చున్నప్పుడు నడుచున్నప్పుడు పడుకున్నప్పుడు ఉంటున్న ప్రతి స్థలంలో కూడా దేవుడు అచ్చ ఆయన కళ్ళు నీ వెంట వస్తూనే ఉన్నవి అంటున్నమాట. ఒకవేళ ప్రభు అలాంటి విషయాలు ప్రభు నేనేమన్నా తప్పుదమ్ములు చేస్తే క్షమించిన ప్రభు దగ్గర అడిగి వేడుకలు విడిచిపెట్టబడును గాక. అలవాట్లు మనము. హల్లెలూయా. మూడో ప్రార్థన తెలుసా? నన్ను బలపరుచు ప్రభు. సంసన్ న్యాయవాదుల కాలంలో మంచి బలం కలిగిన బలజ్ఞుడు, దేవునికి నమ్మకమైన బుంటు, దేవుడు అంటే భయపడేవాడు. తనకిచ్చిన యొక్క తల్లిదండ్రులకు సంసాను అంటున్నమాట, సంసాను బలము కలిగిన యొక్క దేవుని చేత నాజీరు చేయబడిన వాడు. హల్లెలూయా. దేవుని చేత ప్రత్యేకించబడి నిర్మించగలిగిన వాడు ఎవరంటే సంసాన్. ఈరోజు నువ్వు నిలబడంటే సంసాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఎలాగా? బలవంతులుగా, ఆత్మీయ బలవంతులుగా ఉండాలి. శరీర బలహీనతలు బట్టి మనం కొనుక్కోకూడదు, కానీ ఆత్మను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంటున్నమాట. నన్ను బలపరచమని ఏడుస్తున్నాడు. న్యాయపతుల గ్రంథము 16:28 చదువుకున్నాం. అప్పుడు సంసోను అంటే అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ సంస్థను తీసుకెళ్ళిపోయి ఫిలిష్తీయులు వాళ్ళందరూ చేస్తే సంస్థను ఏడిపిస్తున్నాడు బాబు, వాళ్ళందరూ చావుకొడుతున్నాడు, ఈయన చూసి అందరూ జడిసిపోతున్నారు, ఈయన చూసి పాయలు వెళ్ళిపోతున్నారంట. ఎవరు వచ్చినా అట్లా. సంసారంలో దేవుని బలం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుని ఏర్పరచబడిన సంసారం. హల్లెలూయా. మనందరూ కూడా దేవుని బలంతో నింపబడును గాక. ఎవరైతే రక్షణ మారు మనసు బాప్తిసం పొందగలిగిన వారు ఉన్నామో, దేవుని బిడ్డలం, బలవంతులం, శక్తివంతులం, ఆయన వెంబడించే వారు బలవంతులు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే బలం కలిగి ఉండవు, నీళ్ళ బలహీనత బట్టి కుంగిపోతున్నావేమో, ఎప్పుడైతే అంటున్నమాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.